ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య గాన ప్రతిగానాలతో పోడబడుచున్నటువంటి మా మంచి యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ప్రతిరోజు మీకు ప్రార్థించుకొని మా రోజును ప్రారంభించుకోవటానికి మీరిస్తున్నటువంటి కృపా కనికరములను బట్టి మొదటిగా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజును బట్టి వందనములు ప్రభువా. ఈ రోజులో మా జీవితాల్లో ఏది ఉన్నా లేకున్నా, మా చేయి ఏది దాటిపోయినా ప్రభువా నీవున్నావన్న ఒక ధైర్యం తండ్రి. మాకేది కావాలో అన్నీ నీవు సమకూరుస్తావని ఒక నిరీక్షణతో ఎంతమంది అయితే ఉంటున్నారో ప్రభువా, ఏ ప్రార్థనలో కలుసుకొని ఏకీభవించి ప్రార్థిస్తున్నారో తండ్రి, అయా వారి నమ్మికను నీవు గణపరుస్తావు తండ్రి. అయా ఆవగించేంత విశ్వాసం ఉన్నచో చాలన్న నీ వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీ వాక్యంపై నిరీక్షణ కలిగి నీవు తప్పకుండా చేయగలుగుతావు, నీవు ఇచ్చే దేవుడు అయి ఉంటున్నావని ప్రభువా ఎందరైతే నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్నారో వారి హస్తంను అనుక్షణం పట్టుకొని నడిపించు ప్రభా. నీవున్నావన్న ధైర్యము ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. నీవు నిజంగా ఉన్నవాడవే తండ్రి. ఎందరైతే ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నారో వారి పరిస్థితిని యావత్తును మార్చి తండ్రి నీవు నడిపించు ప్రభా. వారికి జ్ఞానం దయచే ప్రభా. ఎందరైతే ప్రభా నీపై ఆశ కలిగి ఉన్నారో వారిని దీవించు ప్రభా. వారి కుటుంబములను దీవించు ప్రభా. వారి పిల్లలను దీవించు ప్రభా. అయా ఈ రోజులో ఎందరైతే ప్రభా ప్రయాణాల మధ్య ఉన్నారో వారికి మీ తోడు, మీ రక్షణ, మీ కృపా వరములతో నడిపించు ప్రభా. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, నా స్థితి మారదని కన్నీరు విడుచుచున్నారో వారి స్థితిగతి అంతా మార్చగలన దేవుడు నీవే అని వారిని ఆదరించి బలపరుస్తారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.